హైదరాబాద్ నిజామాబాద్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి అక్రమాస్తులు సంపాదించినట్లు మల్లారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఏసీబీ రంగంలోకి దిగింది. మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. మొత్తం 10 చోట్ల తెల్లవారుజాము నుంచి ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. రైట్, ఇదే విషయం పైన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. రైట్ కిరణ్, ఈ ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసుకు సంబంధించి మొత్తం ఎన్ని బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు? ఏ ఏ ప్రాంతాలు ప్రస్తుతం ఈ సోదాలు కొనసాగుతున్నాయి? హరీష, నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి నివాసంలో ప్రస్తుతానికి ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ తో పాటు నిజామాబాద్, జనగామ ప్రాంతాలలో కూడా సుమారుగా 11 చోట్ల ఈ ఏసీబీ అధికారుల సోదాలు సాగుతున్నట్లుగా సమాచారం. గడిచిన కొన్నేళ్లుగా నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నారు. ఇతడి మీద గడిచిన కొన్ని నెలలుగా అనేక ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఇతడు ఎక్సైజ్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మద్యం సిండికేట్ వ్యవహారానికి సంబంధించి కావచ్చు, ఇతర వ్యవహారాలకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో ఇతడు మామూలు వసూలు చేస్తున్నట్లుగా అనేక ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఇతడికి సంబంధించి కూడా పలువురు ఉన్నతాధికారుల సంబంధించిన అండదండలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఏసీబీ అధికారులు ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతం నుంచి ఉదయం 6 గంటల నుంచి ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇతడు కళ్ళు తయారీ సంబంధించిన మాఫియాకి సంబంధించి కూడా లక్షల్లో మామూలు తీసుకున్నట్లుగా ఇతడి మీద గతంలో అనేక ఆరోపణలు. వీటి కాకుండా ఇటు మద్యం సిండికేట్ కి సంబంధించి కూడా ఒక మాఫియాని ఏర్పాటు చేయడం, వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో ప్రతి నెల కొన్ని లక్షల రూపాయలకు సంబంధించిన ఆదాయం ఇతడికి అక్రమ సంపాదన రూపంలో వచ్చినట్టుగా సమాచారం. వీటితో పాటు ప్రస్తుతానికి అయితే ఇటు కొమ్మూరి మల్లారెడ్డి కూడా అటు అధికార పార్టీకి సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే సోదరుడుగా చెప్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో 11 చోట్ల ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మచ్చపొలాలంలోని ఆయన నివాసంలో ప్రస్తుతానికి అయితే ఏసీబీ డిఎస్పీ ఆధ్వర్యంలో కూడా సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు ఆదాయం మించిన అక్రమ గుర్తించినట్టుగా సమాచారం. అంటే ఇప్పటి వరకు ఎంత మొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆయన పైన అభియోగాలు ఉన్నాయి? ఇప్పటికొచ్చి ఏమన్నా కీలక డాక్యుమెంట్లు అలా స్వాధీనం చేసుకున్నారా? మీకు అందుతున్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి అయితే 11 చోట్ల కూడా ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఇటు మచ్చపల్లంలోని మల్లారెడ్డి నివాసంలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో కొంత సమాచారం అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే విలువైన డాక్యుమెంట్స్, నగదును కూడా గుర్తించినట్లుగా సమాచారం. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇది మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు అలాగే సన్నిహితుల ఇళ్లలో కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 10 చోట్ల ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ముఖ్యంగా ఆదాయానికి మించి భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపణలతోటి ఇటు హైదరాబాద్ అలాగే నిజామాబాద్ లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంలో ఈ రైడ్స్ అనేవి కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతోటి ఇటు మల్లారెడ్డి నివాసంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. రైట్ కిరణ్, అంటే మొత్తం ఎన్ని ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి? మీకు అందుతున్న అప్డేట్స్ ఏంటి? హరీష, గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణలోని ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడగట్టిన ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా కింద స్థాయి ఉద్యోగుల నుంచి కూడా పై స్థాయి ఉన్నతాధికారులను కూడా ఎవరిని వదిలిపెట్టట్లేదు ఏసీబీ అధికారులు. తాజాగా నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంలో ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 11 చోట్ల కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు మేడ్చల్ జిల్లా మత్స్యబొలంలోని ఆయన నివాసంతో పాటు జనగామతో పాటు నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా ఒకటే ప్రాంతంలో ఈయన ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నారు. కొన్నేళ్లుగా తన మీద అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతానికైతే ఆ ఆరోపణలతో పాటు అనేక
ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ రోజు ఏకకాలంలో ఏసీబీ అధికారులు కూడా ఈ సోదాలు చేస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతానికైతే ఇతడి నివాసంలో ఆ అక్రమాస్తులకు సంబంధించిన కొన్ని వివరాలు అతడికి సంబంధించిన ఆస్తుల వివరాలను కూడా గుర్తించినట్టుగా సమాచారం. ముఖ్యంగా నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న సమయంలో ప్రస్తుతం అతడికి సంబంధించి మద్యం సిండికేట్ వ్యవహారానికి సంబంధించి కావచ్చు, కల్తీ కళ్ళు సంబంధించిన మత్తు అంశాలు ఉంటాయో వాటికి సంబంధించిన వ్యవహారంలో కూడా ఇతడు ఒక మాఫియా ఏర్పాటు చేసి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో ఇటు అక్రమంగా డబ్బులు కూడా కూడగడుతున్నట్లుగా సమాచారం. ప్రస్తుతానికి ఇతడి నుంచి ఇతడి మీద గడిచిన కొన్ని రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ రోజు ఏకకాలంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ మీద ఏసీబీ అధికారులు సోదాలు చేసినట్టుగా చెప్పుకోవాలి. కిరణ్, అంటే ఈ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మీద ఏదైతే ఈ అక్రమాస్తులు అనేవి అభియోగాలు వచ్చాయో దానికి సంబంధించి ఎక్సైజ్ కానిస్టేబులే ఏసీబీ అధికారులకు సమాచారం చేరవేసినట్లుగా మనకు సమాచారం అందుతోంది. రైట్, దీని గురించి మీకు ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? ప్రస్తుతానికైతే మీరు చెప్తున్నట్లు నిజామాబాద్ లో ఒక మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ మృతికి సంబంధించి కూడా ఇతడి పాత్ర ఉన్నట్లుగా గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ప్రస్తుతం ఈ రోజు ఏకకాలంలో గతంలో కూడా ఆ శాఖకు సంబంధించిన కింది స్థాయి సిబ్బంది ఇతడి మీద ఫిర్యాదులు వెల్లువెత్తినట్లుగా సమాచారం. కొంత సమాచారం అయితే ఉంది. వాటితో పాటు చాలా మంది అంటే వివిధ ప్రాంతాల నుంచి కూడా ఎక్సైజ్ అధికారులకు ఇతని మీద ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి అందుకు సంబంధించిన వివరాలను సేకరించిన తర్వాత కూడా ఈ రోజు నిజామాబాద్ తో పాటు హైదరాబాద్ జనగామ లోని అతడి నివాసాలు, బంధువులు, స్నేహితులలో కూడా ఏకకాలంలో సోదాలు చేసినట్టు సమాచారం. ముఖ్యంగా మరొక వైపు ఇతడు అధికార పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే సోదరుడుగా ప్రస్తుతానికైతే ఇతడు ఉన్నట్లుగా సమాచారం. కాబట్టి ప్రస్తుతానికైతే అతడి నివాసంలో పెద్ద మొత్తంలో ఇటు ఆస్తులతో పాటు కొంత నగదును, బంగారంతో పాటు నగలను కూడా గుర్తించినట్టుగా సమాచారం. కాబట్టి మరికొద్ది సేపట్లో ఇప్పటి వరకు సోదాల్లో ఎంత మొత్తం లభించిన సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ కిరణ్.